తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తును నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులగాను చేసెను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, పితరుల కాలంలో కుటుంబ యజమానులు మాత్రమే యాజకులు, ధర్మశాస్త్ర కాలములో లేవీ గోత్రికులు మాత్రమే యాజకులు. కాని క్రొత్త నిబంధన కాలములో యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా అందరమూ యాజకులే. దేవుడు మనల్ని ఆయన మందిరంలో ఉంటామని, ఆయన్ని గనపరుస్తామని, ఆయన పరిచర్య చేస్తామని, అందరినీ దీవించే మాటలు మాట్లాడతామని, పరిశుద్ధముగా ఉంటామని, పాపాన్ని ఖండిస్తామని, ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తామని యాజకులుగా చేశాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, పాపులము నరకానికి పాత్రులమైన మనలను ప్రేమించి తన రక్తము ద్వారా మనలను విడిపించిన యేసయ్యకి నీ హృదయంలో చోటిస్తే, ఆయన నిన్ను ఒక పరిశుద్ధమైన యాజకునిగా, ఆయన మందిరంలో ఉండే యాజకునిగా, అనేక మందిని దీవించే యాజకునిగా, ఆయన పనిచేసే యాజకునిగా, అనగా అనేక మంది దేవుని సమీపించే మధ్యవర్తి అయిన యాజకునిగా నిన్ను నిలవబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.